ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మంగళమేళం లేని పెళ్లి ఒకటి చూపించబోతున్నాను. చాలా సరదాగా వాళ్ళందరూ గూడా ఎంతో సంబరంగా చేసుకుంటున్న పెళ్లి. మన ఊర్లో మన పక్క ఊర్లో పనివాళ్ళందరూ సంబరంగా చేసుకున్న పెళ్లిని మీకు చూపించబోతున్నాను. ఆ పెళ్లి దీనితో పాటు మీకు 3 శివాలయాలు చూపించబోతున్నాను. ఇవి చాలా పురాతన శివాలయాలు. ఒకటైతే పొలాల్లో ఉంది. ఇంకొకటి కొండ పైన, ఒకటి కొండ కింద ఉందనమాట. సో, అక్కడ ఉన్న శివుడు అక్కడే పుట్టాడంట. అందువల్ల అక్కడ ఆ టెంపుల్స్ మా విలేజ్ పక్కన కట్టారు. సో, అవి 3 గూడా మీకు షేర్ చేయబోతున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఆ 3 దర్శించుకోవచ్చు. ఆహ్, తర్వాత ఆ పెళ్లి కూడా చూడొచ్చు. ఇది ఈ వీడియోలో ఉన్న అంశాలు. ఎందుకంటే కొంతమంది ఏంటి అది ఇది అనుకుంటుంటారు కదా! అందువల్ల ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమేమి ఉంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం ఫస్ట్ శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. ఇది పచ్చని పంట పొలాల మధ్యలో ఉంది. సో, అక్కడికెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి చూసేద్దాం. ఇదే అన్నమాట నేను చెప్పిన ఆ శివాలయం. చూసారు కదా! పచ్చని పొలాల మధ్యలో ఈ దేవాలయం ఉందన్నమాట. ఇది మా ఊరు పక్క ఊర్లో ఉంది. ఇక్కడ కూడా చాలా విశేషంగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా సంవత్సరాల గుడి కాబట్టి. దీనికి చాలా చరిత్ర ఉంది. అది నేను కరెక్ట్‌గా తెలుసుకోకుండా ఎందుకు చెప్పడం అని చెప్పి చెప్పలేదు. అది నిజంగా జరిగిన విషయం కాబట్టి డీటెయిల్డ్‌గా పెద్దవాళ్ళని కనుక్కొని ఇంకొకసారి దాని కథేంటో చెప్తాను. రియల్‌గా జరిగిన స్టోరీ అన్నమాట ఈ గుడి గురించి. ఇప్పుడు మనం ఈ గుడి లోపల ఏదో ఆహ్, ఏదైనా దోషాలున్నవాళ్ళు ఆ దోషం పోవాలని అప్పుడప్పుడు పూజలు కూడా చేస్తుంటారు. సో, మనం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి ఏదో దోషం ఉందని చెప్పి, సో, ఆ అమ్మాయి చేత ఆ పంతులు పూజ చేపిస్తున్నాడు. సో, అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో, చుట్టూ ఈ పచ్చని పంట పొలాలను ఒక్కసారి ఆస్వాదించిన తర్వాత మనం ఆ గుడి లోపలికి వెళ్ళిపోదాం. సో, గుడంతా గూడా ఒకసారి మీకు చూపిస్తాను. తర్వాత మీరు గూడా దర్శనం చేసుకుందురు గానీ, మనం లోపల గూడా నేను అన్నీ ఇప్పుడు ఏదైతే మీరు శివాలయాలను చూపించబోతున్నానో, సో, ఒక 2 శివాలయాల్లో మాత్రం మీరు దర్శించుకునేదానికి వీలుగా ఉంది. నేరుగా విగ్రహం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. వచ్చేయండి.
अक्षतैः पूजयामि। ओम अवीवः वस्तोर्पदे विस्वारूपाण्या विदोषुक्लपट्को सकासदेव यजनः तदज्जनसारमेयत पिजङ्ग यच्छसे वीवरं वा स्वरस्तनस्तोतो इन्द्रस्य रायसिकेमस्मान् दुच्छनायसे निषस्वपः त्वं सोकरस्य दत्तत्तो सोकरस्तोत्रो निर्धस्य रायसिके मस्मान् दुच्छनायसे निषस्वपः सस्तु माता सस्तु पिता सस्तु स्वासस्व विस्पतेः ससस्तेयस्य पश्चितिनो गणः तेषां तक्मन्नो अक्षाणि यदेदं हर्म्यं तदा सहस्रतुङ्गो वृषभोय समुद्राद्वाचरतो तेना सहस्येनावं द्विजस्वान् स्वापयामसे रोषेशायावक्येषा नारी स्तर्याधीपरीः प्रियो या पुण्यगन्धास्ता सर्पा स्वायवामसे स्वप्नाधिकरणे स्वप्नं निश्चया पुनः आसूर्यमन्या स्वापया जाग्रियादिहम् अजागरो नाम सर्पो सर्पिरो विशो महान् तस्मिन् हि सर्पदुर्गे तेन त्वा स्वापयामसे सर्पः सर्पो अजगरो सर्पिरो विशो महान् तस्य सर्पाच्छिगन्ध्वस्य तस्य गामसीमहे कालिको नाम सर्पो नवनागा सहस्रवरः यमुनः प्रदो हसो जातो ये नारायणवाहनः यदि कालिका दूतस्य यदि कालिकाध्वयात् जन्मभूमिव तिक्रान्तो निर्विशो याति कालिकः आयाहीन्द्रापतिभिरीति ते विद्यभिस्वाकृतां जुर्मातरस्येव एषा भागस्वैपत्कृशा सावयामसे यशस्करं बलवन्तं प्रभुत्वं तमेव राज्याधिपतिर्बभूव सैन्येन नाकास्वजन्नराणां सुमङ्गल्यं ततं दीर्घमायुः कर्कोटको नाम सर्पो यो दृष्टिविषमुच्यते तस्य सर्पस्य सर्पत्वं तस्मै सर्प नमोस्तुते नमो अस्तु सर्पेभ्यो एके च प्रतिदेवनुये अन्तरिक्षे ये दिवितेभ्यो सर्पेभ्यो नमः यायुषो यातुदानानां ये वनस्पतिं मनो स्वापतेभ्यो सर्पेभ्यो नमः रोचनो दिवो देवा सूर्यस्य लक्ष्मीः येषामा सुकृतं देभ्यः सर्पेभ्यो नमः नर्मदायै नमः प्रातः नर्मदायै नमो निशे नमोऽस्तु नर्मदे तुभ्यं त्राहिमां विषसत्पदः सर्पापवर्पं भद्रन्ते दूरं गच्छन् महायश जनमेन्द्रियस्य यागान्ते आस्तिकवचनस्तृणम् आस्तिकवचनं कृत्वा यो सर्पो निवर्तते तदावित्यमुख्या हृदो हतो यदा अगस्त्यं माधवं चैव मुचुकुन्दं महामुनिं शवकमास्तिकं देवा पञ्चैतानि स्मरेद्दिश जलत्कारो आसीकपन्नमेव च आस्तिकसत्यं धूमां पन्नगेभ्यो विरक्षतु ओम नमः इति पादादिकतन పెట్టుకో టెంకాయ పక్కన పెట్టుకో కడ్డీ తీసి పక్కన పెట్టుకో ఊరు వరకు ఒక్కొక్కటి దంతనాగేంద్రాయ నమః అంట నేను చెప్పేదానికంతా కొన్ని పాదాల దగ్గర పడగల దగ్గర మధ్యలో ఎక్కడో దగ్గర పూలు పెట్టా ఉంటాం కానీ పూలు తీసి పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టి తీయాలని కావాలి ओम आदिवद्यान गुप्तये नमः ओम अशेषवनमण्डलमण्डिताय नमः अप्रतिग्रहदाय नमः अमिताचाराय नमः अखण्डैश्वर्य संपन्नाय नमः अमरादिवस्तुत्याय नमः अघोररूपाय नमः विजयधर्माय नमः विषधराय नमः शेषाय नमः शत्रुसूदनाय नमः शङ्कराभरणाय नमः शङ्खपालाय नमः श्यामवर्णाय नमः शम्भुप्रियाय नमः षडाननाय नमः पंचशरसे नमः पापनाशनाय नमः प्रमदाय नमः प्रचण्डाय नमः भक्तिवस्याय नमः भक्तरक्षकाय नमः बहुसरसे नमः भाग्यवर्धनाय नमः भवभीतिहराय नमः तक्षकाय नमः दुरितगमनाय नमः तमोरूपाय नमः दर्वीकराय नमः धरणीधराय नमः कश्यपात्मजाय नमः कालरूपाय नमः युगाधिपाय नमः युगन्धराय नमः युक्तायुक्ताय नमः युग्मसरसे नमः रश्मिवन्ताय नमः रम्यगात्राय नमः केशवप्रियाय नमः विश्वम्भरपराय नमः आदित्यवर्धनाय नमः सर्वपूज्याय नमः सर्वाधाराय नमः निराशयाय नमः निरञ्जनाय नमः अय नमः धनञ्जयाय नमः लोकत्रयाधीशाय नमः शिवाय नमः वेदवेद्याय नमः पूर्णाय नमः पुण्याय नमः पुण्यकीर्तये नमः परेशाय नमः परगाय नमः श्रेष्ठाय नमः शान्ताय नमः दान्ताय नमः
వితక్రోధాయ నమః జీవదాయ నమః జయదాయ నమః నమస్కారం చేసుకో ధనంజయాయ నమః జపప్రియాయ నమః విశ్వరూపాయ నమః విధిసుతాయ నమః విధీంద్ర విశ్వంతజాయ నమః శ్రేయప్రదాయ నమః ప్రణదాయ నమః అవ్యక్తాయ నమః వ్యక్తరూపాయ నమః తమోహరాయ నమః యోగి. దర్శించుకున్నారు కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఇంకొక టెంపుల్ దగ్గర జరుగుతున్న పెళ్లి చూడడానికి. ఆ పెళ్లి చూసిన తర్వాత ఇక మరి 2 శివాలయాలు చూద్దాం. ఇప్పుడు చూడబోతున్న బావి అది కూడా చాలా పురాతన బావి. దీనికి కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ బావిలో నీళ్లు కూడా ఆ రోజుల్లో ఎక్కువ పంట పొలాలకి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా వరకు దీన్ని యూజ్ చేస్తున్నారనమాట. రాతి బావి. ఎక్కువ లోతైతే ఉండదు కానీ మనం లోపలికి బావిలోకి దిగే వసతి కూడా ఉందన్నమాట. చూసారా? ఈ విధంగా మనం లోపలికెళ్ళొచ్చు బావి లోపలికి. సో, అటువైపు ఎళ్లి మనం బావి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో, బావిలో నుంచి మోటార్ కూడా పెట్టి పక్కన పంట పొలాలకి వాటర్ అందిస్తూ ఉన్నారు. సో, ఇలాంటి బావులు మనం ఎక్కువగా విలేజెస్‌లోనే చూడొచ్చు. రాతి బావులు. చూసారా? వాటర్ కూడా చాలానే ఉంది. కానీ మనం లోపలికి దిగొచ్చనమాట. బావిలోకి లోతు లేకుంటే బాగా దిగొచ్చు. అలాగా ఉందన్నమాట. సో, దూరం నుంచి చూస్తే ఇక్కడ బావున్నట్టు కూడా తెలీదు. మొత్తం చెట్లు చుట్టూ ఉండడం వల్ల అంటే ఆ గట్టు చుట్టూ చెట్లు ఉండడం వల్ల నార్మల్‌గా పొలంలాగే అనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి బావులు చాలా ఉన్నాయి ఈ పర్టిక్యులర్ ఏరియాలో. సో, అవి మనం చాలా వీడియోల్లో కొన్ని చూస్తున్నాం. ఒకసారి నేను బావిలో దిగినప్పుడు కూడా మీరేంటక్కా మీరలా దిగేస్తున్నారు అని స్టెప్స్ ఉండడం వల్ల మనకేం భయం ఉండదు బావిలోకి దిగాలంటే కూడా. నార్మల్‌గా కొన్నేంటంటే చిన్న చిన్న అంటే చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. అవి అటుపక్క, ఇటుపక్క మనకు పట్టుండదు. అలాంటివి కొంచెం మనం భయంగా ఉంటుంది. కానీ ఈ విధంగా 2 పక్కల మనకు సపోర్ట్ ఉండి దిగాలంటే మాత్రం చూసారా లోపల రాళ్ళు గూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే వాటర్ అంత లోతు లేదు ఇక్కడ.
ఇప్పుడు మీరు చూసారు కదా కొండ మీద ఉన్న దేవాలయం. ఇది ఆ రోజు క్లోజ్ చేసి ఉండడం వల్ల నేను ఈ గుడిని మాత్రం లోపల చూపించలేకపోయాను. బయట మాత్రమే చూపించాను. ఇది చాలా హైట్‌లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. అంతకుముందైతే స్టెప్స్ మీద ఎళ్ళాల్సి ఉండింది. కానీ ఇప్పుడు కారు బైక్‌లో వెళ్ళేదానికి కూడా
రోడ్ లాగా చేశారనమాట. ఆ చుట్టూ ఆ కొండ చుట్టూ. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి కింద శివాలయాన్ని అందులో ఆ శివుడిని కూడా దర్శించుకున్నాం నేరుగా. అది కూడా అక్కడే పుట్టిన ఆ శివుడు ఎన్నో వందల సంవత్సరాల ముందు ఉన్న విగ్రహం అన్నమాట అది. దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత మనం ఆ గుడిలోనే పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి కూడా మీరు చూడొచ్చు.